హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఏ ఎంటర్టైన్మెంట్స్. ఈరోజు మేము క్యూబ్ ఫస్ట్ లైన్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తానండి. సో మీరు ఏదో ఒక కలర్ మనం ప్లస్ 2 విధాలు ఉన్నాయి ఇందులో. సో ఆ 2 విధాలు కూడా నేను ఈజీగా చెప్తాను. ఫస్ట్ ఏం లేదండి, ఎదర్ ఈ సెంటర్ ఏదో ఒక కలర్, నేను ఇక్కడ బ్లూ సెలెక్ట్ చేసుకున్నాను. ఫస్ట్ ఒకటి తెలుసుకోండి, ఈ బ్లూకి ఆపోజిట్ ఏంటంటే గ్రీన్. అలాగే మీకు ఏ కలర్ ఉంటే దానికి ఆపోజిట్ కలర్ కూడా ఫస్ట్ మనం తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ప్లస్ చేద్దాం. ఓకే, ప్లస్. సో ప్లస్ చేయాలి అంటే మనకి ఏ విధంగానైనా అడ్జస్ట్ చేసుకొని మనం ప్లస్ అయితేనే చేసేస్తున్నాను. చూడండి ప్రొసీజర్. సో ప్లస్ చేసేసాను. ఓకే, ఇది ఒక ప్రొసీజర్. ఓకే, సో ఫస్ట్ ప్రొసీజర్ చెప్తున్నాను చూడండి. ఫస్ట్ ప్లస్ అయిపోయిన తర్వాత నేను బ్లూ సెలెక్ట్ చేసుకున్న, బ్లూకి ఆపోజిట్ గ్రీన్ కాబట్టి ఫస్ట్ ప్లస్లో సెంటర్ కలర్స్ని, ఇది సెంటర్ అంటే ఇది కదండి, ఇది ఈ ఫస్ట్ లైన్ కాదా, ఫస్ట్ లైన్ సెంటర్ కలర్ అనేది సెకండ్ లైన్ సెంటర్తో మ్యాచ్ చేయండి. ఈ విధంగా మ్యాచ్ అయిపోయింది చూడండి. ఇక్కడ మ్యాచ్, ఇక్కడ మ్యాచ్, ఇక్కడ మ్యాచ్, ఇక్కడ మ్యాచ్. జనరల్గా అయితే ఇలా మ్యాచ్ అవ్వకుండా ఉండేలాగా నేను ఇప్పుడు చేస్తున్నాను చూడు. ఇప్పుడు ఇక్కడ మ్యాచ్ అవ్వట్లేదు, ఇక్కడ మ్యాచ్ అవ్వట్లేదు, ఇక్కడ మ్యాచ్ అవ్వట్లేదు, ఇక్కడ మ్యాచ్ అవ్వట్లేదు. జనరల్గా కొన్నిసార్లు అవుతుంది, అయితే నో ప్రాబ్లం. అవ్వకపోతే ఇప్పుడు ఇలా అవ్వలేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెంటర్కి ఇది మ్యాచ్ అవ్వలేదు, సో దాన్ని కిందకనేయండి ఇట్లా. ఓకే, అలాగే కిందకి ఈ సెంటర్ది కూడా కిందకి అనేసేయండి. ఇది కూడా మ్యాచ్ అవ్వలేదు కదా, కిందకి అనేసేయండి. ఏమంటున్నాను, ఈ సెంటర్ తప్ప మిగతా అన్ని కిందకి దించేయండి. అంటే లైక్ ఆపోజిట్ గ్రీన్ సైడ్ పెట్టేస్తాం చూడండి, ఇక్కడికి వచ్చేసాయి. ఓకే, సో ఇప్పుడు మనం ఏంటంటే ఇది కూడా అట్లానే దించేద్దాం. ఇవి కూడా మ్యాచింగ్ చేయలేదు కదా. సో ఇప్పుడు మనము కిందకు ఓన్లీ ఒక సెంటర్ మాత్రం ఉంచి ఈ ప్లస్ అంతా కిందకి దించేసాం. మనం దించిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని తిప్పుకుంటా, ఈ ప్లస్ ఉంది కదండి, ఈ ప్లస్ అంటే ఈ బ్లూ ప్లస్ అంతా కూడా ఈ సెంటర్తో మ్యాచింగ్ చేయొచ్చు. ఇది ఒక ప్రొసీజర్ అనమాట, ఇదే ఒక ప్రొసీజర్. సో సేమ్ థింగ్, దాన్ని మళ్ళీ పైకి అనేద్దాం. అట్లా మ్యాచ్ అయిన తర్వాత పైకి అనేయడం, ఇట్లా మ్యాచ్ చేయడం, పైకి అనేయడం, మ్యాచ్ చేయడం, పైకి అనేయడం. మీరు అనుకోవచ్చు ఇది ఆల్రెడీ మీరు సెట్ చేసిందే కదండి, మళ్ళీ ఎందుకు చేశారంటే జనరల్గా సెట్ అవ్వవు. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే మనం క్యూబ్ బాగా మిక్స్ చేయకపోతే ఈ విధంగా మ్యాచింగ్లో ఉంటాయి, లేదంటే జనరల్గా ఇవి మ్యాచ్ అవ్వవు. అందుకోసమే అది ప్రొసీజర్ ఏంటి, కిందకి దింపేసుకోవడం, మార్చేసుకోవడం. అది ఇప్పుడు ఇది సెంటర్స్ అనేది మ్యాచ్ అయింది. ఇప్పుడు మనం ఈ 4 కార్నర్స్ మ్యాచ్ చేద్దాం. సో 4 కార్నర్స్ మ్యాచ్ చేసే ముందు ఫస్ట్ ఈ బ్లూ అనేవి ఈ థర్డ్ లైన్లో వచ్చేలాగా అలా ఈ విధంగా ఉండేలాగా చూసుకోవాలి, కానీ ఇవి కిందకు ఉండకూడదు, ఈ విధంగా ఉండకూడదు, ఈ విధంగా ఉండేలాగా పెట్టుకుందాం. సో ఇక్కడ ఉంది ఆల్రెడీ. సో దీని పక్కన, ఈ బ్లూకి పక్కన ఏ కలర్ ఉంది, రెడ్ ఉంది. ఈ రెడ్ కలర్ని ఈ సెంటర్కి సెంటర్ కలర్తో మ్యాచ్ చేసేలాగా తిప్పుకోవాలి కిందదే. ఓకే, నేను చూడండి ఎలా తిప్పుతున్నాను, ఓన్లీ కిందది మాత్రం తిప్పేసి ఇప్పుడు ఈ రెడ్ని మ్యాచింగ్ చేస్తాను. అంటే ఇది పైన, ఇక్కడ కింద ఉంది, ఇది ఇటు సైడ్. అంటే దీనివల్ల ఏంటి అర్థమవుతుందంటే ఈ కాయిన్ ఉంది చూసారండి, ఈ పోర్షన్ అది ఇక్కడ కూర్చోవాలన్నమాట. సో మనకి ఎందుకు సెంటర్కి మ్యాచ్ చేస్తున్నా అంటే ఇది ఎక్కడ కూర్చోవాలి పొజిషన్ అనేది చెప్పడానికి కోసం. సో ఇప్పుడు ఇది సెంటర్కి మ్యాచ్ చేసిన తర్వాత దాన్ని అట్లానే పట్టుకొని బ్లూ కలర్ మన వైపు తిప్పుకోండి. బ్లూ కలర్ మన వైపు ఉండేలా ఫేసింగ్ చేసి దీన్ని ఈ ఆపోజిట్ డైరెక్షన్, అంటే ఇప్పుడు ఇది రైట్ ఉంది కాబట్టి లెఫ్ట్ డైరెక్షన్లో తిప్పి, ఎక్కడైతే మనం ఇక్కడ ఉన్నదాన్ని ఇట్లా తిప్పాం కాబట్టి ఈ లైన్లో దాన్ని పైది కిందకు అనేసి మళ్ళీ ఇది రైట్ సైడ్కి తిప్పేసి మళ్ళీ పైకి ఎత్తేస్తే అప్పుడు ఇందాక ఇక్కడ ఉంది కాయిన్ గుర్తుందండి, ఇక్కడ మ్యాచింగ్ చేసాం, ఇక్కడ ఉన్న కాయిన్ దీని పైకి ఎత్తేసాం, దీని కిందకి ఎత్తేసాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మ్యాచింగ్ చేసాం. ఇంకా ఈ 2 చేయాలి. ఈ 2 చేయాలంటే చూసుకోండి కింద ఎక్కడ ఉన్నాయి. సో కింద ఇక్కడ ఉంది. సో దీని ఎడ్జెస్ అంటే ఏంటి, ఆరెంజ్. ఓకే, ఈ ఆరెంజ్ కరెక్ట్గా మ్యాచింగ్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేయాలి, దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో తిప్పేసి పైన దాన్ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇటు సైడ్ ఉంది కాబట్టి దీన్ని తిప్పేసి ఇదే లైన్ని కిందకి దించాలన్నమాట. సో దీన్ని లెఫ్ట్ సైడ్కి అనేసి రైట్
పైది కిందకి అనేసి మళ్ళీ రైట్ సైడ్కి అనేసి పైకి అనేయాలి. సో ఈ విధంగా అనేస్తే మనకి ఈ లైన్ కూడా వస్తుంది, ఈ లైన్ వస్తుంది, ఈ లైన్ వస్తుంది. ఈ లైన్లో ఇది రావాలి, ఈ కాయిన్. సో బట్ ఇది కింద ఉంది, ఎలా ఉంది, ఇది కింద ఉంది చూడండి. ఇది ఇలా మనకి కనబడే విధంగా లేకుండా దీని కింద ఉంది చూడండి, ఈ విధంగా ఉంది. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఈ ప్లస్ మారకుండా, అంటే ఇప్పుడు నేను ఇలా చూసి ఏదో విధంగా, మీరు మళ్ళీ అడగండి ఎలా చేయాలనేది, ఏదో విధంగా ప్లస్ అనేది మారినా మళ్ళీ అదాస్థితికి పెట్టే విధంగా చేసేసి ఇప్పుడు ఇది మళ్ళీ అడ్జస్టెంట్కి వచ్చేసింది చూడండి, ఈ సైడ్లో వచ్చేసింది, సైడ్కి వచ్చేసింది కింద లేకుండా. సో సైడ్కి వచ్చింది కాబట్టి దీనికి అడ్జస్టెంట్ ఏం కలర్, రెడ్ కలర్. రెడ్ని సెంటర్తో మ్యాచ్ చేసి ఇప్పుడు బ్లూని ఫేసింగ్ చేసుకొని బ్లూకి ఆపోజిట్ సైడ్ తిప్పేసి, ఏ సైడ్ తిప్పామో ఆ లైన్ని కిందకి దించేసి ఈ లైన్ని మళ్ళీ దీన్ని రైట్ సైడ్కి తిప్పేసి ఈ మొత్తం పైకి అనేసాలి. చూడండి ఫస్ట్ లైన్ అయితే మనకి ఈజీగా వచ్చిందా. ఇది ప్లస్తో. వేరే విధంగా ఎలా అంటే చూపిస్తాను. సో మీకు ఆల్రెడీ ప్లస్ చేసి ఏ విధంగా మనకి ఫస్ట్ లైన్ చేయాలో చూపించాను. ఇప్పుడు సెకండ్ మెథడ్ ఏంటంటే, ఈ మెథడ్లో ఇప్పుడు మొత్తం ఇందాక మనం బ్లూని ఓన్లీ ప్లస్ చేసాం కాబట్టి ఇది ఫుల్ కలర్ చేసేసుకుందాం. సో ఇప్పుడు మనం ఒక ఫుల్ కలర్ అయితే నేను చేసేసానండి. ఈ కలర్ చేసిన తర్వాత ఇప్పుడు దీని నుంచి మళ్ళీ మనము సేమ్ ఒక సింగిల్ లైన్, అంటే ఫస్ట్ లైన్ ఎలా చేయాలో చూద్దాం. సో ఐదర్ ప్లస్ ఆర్ ఇది సేమ్ ప్రొసీజరే. ఈ మధ్యలో తప్ప మొత్తం అంతా దించేయండి కిందకి. ఓకే, ఇలా మొత్తం దించేయండి. చూడండి ఇది ఒకటి తప్ప, అంటే పైకి మరి వచ్చిన ఏం చేయలేము. దించేసిన తర్వాత ఫస్ట్ మనకి తెలుసు కదండి, మీకు ఆల్రెడీ చెప్పాను, ఇది బ్లూకి ఆపోజిట్ ఏ డైరెక్షన్ గ్రీన్. ఏ కలర్ ఉంది, మీరు ఏ కలర్ సెలెక్ట్ చేసుకున్నా దానికి ఆపోజిట్ కలర్ కూడా తెలుసుకొని ఇవన్నీ కూడా అటు సైడ్ తిప్పేసుకున్నాం. ఆపోజిట్ అంటే కిందకి తిప్పేసుకుంటే ఇది ఇప్పుడు మనం కింద తిప్పిందని మనం పైకి అనేసి, ఇప్పుడు ఈ ప్లస్ ఉంది చూసారు కదండి, ఈ ప్లస్లో ఉండే సెంటర్ కాకుండా ఈ పక్కన, అంటే ఈ మిడిల్ ఉంది చూసారండి, సెంటర్స్ని మనం మ్యాచింగ్ చేద్దాం. సెంటర్ని దేంతో మ్యాచ్ చేయాలి, ఈ సెంటర్ని ఈ సెకండ్ లైన్ సెంటర్తో మ్యాచ్ చేయాలి. ఇక్కడ ఏముంది, రెడ్ ఉంది, ఇక్కడ ఆరెంజ్ ఉంది. సో ఈ రెడ్ కాకుండా రెడ్ అని చేయండి. ఇట్లా రెడ్ వచ్చింది కదా, వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ రెడ్ వచ్చిన దాన్ని మళ్ళీ కిందకి తిప్పేసేయండి. అట్లా మీరు ఏం కంగారు పడకండి, అలా తిప్పేయడమే. ఎల్లో మ్యాచ్ అయిపోయింది కాబట్టి మళ్ళీ ఇది తిప్పేస్తాను. అలా అన్ని సెంటర్స్ అన్నీ చూసుకోండి, ఇది మ్యాచింగ్ అయిందా లేదు. సో వైట్ మ్యాచ్ చేసి తిప్పాలి. ఓకే, అలాగే ఇప్పుడు ఇది ఆరెంజ్ మ్యాచ్ చేసి తిప్పేయండి. ఓకే, తిప్పేసి చూడండి. ఇప్పుడు మళ్ళీ నేను ఈ మొత్తం గ్రీన్ మళ్ళీ వెనక్కి తిప్పేసాను కాబట్టి యథాస్థితికి వచ్చాయి. చూడండి ఇప్పుడు చూద్దాం. బ్లూలో సెంటర్ని మ్యాచింగ్ చేస్తాను చూడండి. ఆరెంజ్ ఎల్లోకి, రెడ్కి, వైట్కి, ఆరెంజ్కి మ్యాచ్ అయిపోయింది. సో ఇప్పుడు మనకి ఇది కాదు ప్రాబ్లం, ఇదంతా మ్యాచ్ అయిపోయిన తర్వాత సో ఇప్పుడు మనం ఈ ఎడ్జెస్ ఫిక్స్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ 2 ఎడ్జెస్ ఫిక్స్ అయిపోయాయి, ఇంకా 2 ఫిక్స్ అవ్వలేదు కదా, ఇవి చేద్దాం. సో చాలా సింపుల్ అండి. మీకు నేను ఇంకో దాంట్లో కూడా ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ప్లస్ని నేను డిస్టర్బ్ చేయకుండా, ఇప్పుడు యాక్చువల్లీ ఇందాక ఈ బ్లూ ఈ కింద ఉన్నాయి కదండి, ఈ కింద ఉంటే దాన్ని ఈ విధంగా మనకి ఫేసింగ్ సైడ్ లాగా వచ్చేలాగా పెట్టేసుకోవాలి. ఎలా అంటే ఇది ఇప్పుడు ఇలా ఇలా దించేయకుండా మళ్ళీ యథాస్థితికి వచ్చేసేలాగా, అంటే ఈ ప్లస్ డిస్టర్బ్ చేయకుండా ఇవి అడ్జసెంట్లో, అంటే మనకి ఫేసింగ్ లాగా కనబడేలాగా, ఏది ఫేసింగ్ బ్లూ కలర్ కనబడేలా పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ వచ్చింది కదండి, ఇక్కడ ఉన్నాయి. సో ఇవి ఎక్కడ మ్యాచ్ చేయాలా అనేది మనకి ఎలా తెలుస్తుందంటే, దీనికి అడ్జసెంట్ కలర్ ఏంటి అంటే ఈ బ్లూకి పక్కనే ఉన్న కలర్ ఏ కలరు, వైట్. సో ఈ వైట్ని ఏం చేయాలంటే ఈ వైట్ని సెంటర్ లైన్లో సెంటర్తో మ్యాచింగ్ చేసేలాగా డైరెక్షన్ తిప్పాలి. ఇప్పుడు ఇక్కడ మ్యాచ్ అవ్వట్లేదు, ఇక్కడ మ్యాచ్ అవ్వట్లేదు, ఇక్కడ మ్యాచ్ అవ్వట్లేదు. నేను చూడండి ఈ 2 లైన్స్ నేను డిస్టర్బ్ చేయట్లేదు, ఓన్లీ
రెండు కలిపి తిప్పుతున్నాను, మీరు అలాగే తిప్పుకోండి. సో ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఈ బ్లూ కలర్ ఈ ఎడ్జెస్ ఎండ్కి మ్యాచ్ చేసేసి ఇప్పుడు మళ్ళీ ఇది మ్యాచ్ అయిన దాన్ని ఇప్పుడు మళ్ళీ బ్లూని మన ఫేసింగ్ మన వైపుకి పెట్టుకొని ఇప్పుడు ఇది ఎక్కడుంది, ఇటు సైడ్ ఉంది అంటే ఇది ఏంటి, ఇది లెఫ్ట్ సైడ్ని రైట్కి తిప్పేసి ఈ లెఫ్ట్ లైన్ ఉంది చూసారా, ఈ లైన్ని కిందకి తిప్పేసి మళ్ళీ లెఫ్ట్ని రైట్కి తిప్పేసి మళ్ళీ లెఫ్ట్ని పైకి అనేయాలి. ఈ విధంగా అనేస్తే అంటే దీనివల్ల ఏమి, ఇందాక ఇక్కడ కూర్చుంది చూసారండి, ఇందాక ఇక్కడ మ్యాచ్ చేసాం అంటే దానివల్ల ఏమవుతుంది, ఇది ఈ కార్నర్లో కూర్చోవాలి అని తెలుస్తుందన్నమాట. అందుకనే ఇది మనం ఆ ప్రాసెస్ చేయడం వల్ల ఇది పైకి వెళ్ళి కూర్చునిపోయింది, చూసారు కదా. అలాగే ఇప్పుడు ఇది చేద్దాం. ఇది ఇప్పుడు ఏం చేయాలి, ఇది కూడా సెంటర్కి వైట్కే మ్యాచ్ చేసేదండి. చూడండి ఈ బ్లూకి ఎడ్జెస్ అంటే ఏముంది, వైట్ని మనం సెంటర్కి పెట్టేసాం. సో ఫేసింగ్ ఇది పెట్టేసుకున్నాం, మన వైపు పెట్టేసుకున్నాం. సో ఇది ఎక్కడ ఉంది, రైట్ సైడ్ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్కి ఆపోజిట్ డైరెక్షన్లో తిప్పేసాం. అండ్ మళ్ళీ ఈ లైన్లో మనం తిప్పాం కాబట్టి మళ్ళీ అదే లైన్ కిందకి అనేసి మళ్ళీ రైట్ని లెఫ్ట్కి అనేసి మళ్ళీ పైకి అనేసాం. అనేస్తే చూడండి ఫస్ట్ లైన్ అనేది వచ్చేసింది. సీ హౌ సింపుల్. మీరు ట్రై చేయండి. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.